ఇవాళ మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే ఫాసెస్ ర్యాప్స్ అండ్ రోల్స్ లోకి వెళ్ళి పడ్డది. ఆర్డర్ పడ్డది అని చెప్పి పిక్ చేసుకుందాం రెస్టారెంట్ కాడికి పోయే వరకు మంచిగా రెస్టారెంట్ లో టేబుల్ మీద పెట్టి రెడీ ఉన్నది. వెంటనే లేడీ చేయకుండా ఆర్డర్ పిక్ చేసుకుని పోయి కస్టమర్ చేతిలో అయితే పెట్టేసిన. ఇంతటితో మనం ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసడం అయితే అయిపోయింది. మనకు 76 రూపీస్ వచ్చినాయి. ఒక్క నిమిషం జరోపుకోవట్టు మన ఇంట్రో కొట్టినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. చలో జొమాటో కొట్టుకుంటే మళ్ళీ సంపాదించడం సిరీస్ లో ఇవాళ డే 51. ఆ రైట్ ఇక మన ఇంట్రో కొట్టుడు అయితే అయిపోయింది. మనకు సెకండ్ ఆర్డర్ హోటల్ రిలాక్స్ అనే రెస్టారెంట్ లకి అయితే పడ్డది. ఆర్డర్ పడ్డాక రెస్టారెంట్ కాడికి పోయి పిక్ చేసుకుని అయితే కస్టమర్ కి ఇద్దామని బయలుదేరిన. ఈ బయలుదేరే గ్యాప్ లో కస్టమర్ లొకేషన్ ఏడుందా అని చూసుకున్న వరకు మొసరం బాగానే అవుతుంది. ఇక నేను మీకు ఇదంతా ముచ్చట చెప్పే వరకు కస్టమర్ లొకేషన్ అయితే వచ్చింది. కస్టమర్ ఫోన్ చేసినాక తనేమో లిఫ్ట్ లో పెట్టుతామా నేను తీసుకుంటాను అన్నాడు. అట్లా ఆర్డర్ లిఫ్ట్ లో పెట్టినాక నాకేమో కడుపు లేకలు అటు ఇటు ఉరుకుతానే అని చెప్పి పోయి ఒక సమోసా తగిలిచ్చిన. ఇక్కడ మీరు గమనించండి అసలైన ట్విస్ట్ ఏంటిదంటే మనకు ఫస్ట్ ఆర్డర్ చార్మినార్ వేసిండు. మళ్ళీ చార్మినార్ నుంచి వెళ్ళి మొసరం బాగా పట్టుకొచ్చిండు. ఇటు నుంచి అటు తీసుకుపోయినందుకు 70 రూపాయలు, అటు నుంచి ఇటు తీసుకొచ్చినందుకు 70 రూపాయలు. మనకు మొత్తం కలిపి గంట సేపట్లో 140 రూపాయలు అయితే వచ్చినాయి. ఇక థర్డ్ ఆర్డర్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ ఆర్డర్ ఏ రెస్టారెంట్ లోకి వెళ్ళి పడ్డదో థర్డ్ ఆర్డర్ కూడా అదే రెస్టారెంట్ లోకి వెళ్ళి పడ్డది. కాకపోతే వేరే పేరుతోటి పడ్డది. ఇట్లా నేను బాగా సార్లు గమనించిన మామ. అసలు ఒక్క రెస్టారెంట్ లోకి వెళ్ళి అలగలగ పేర్లతో ఆర్డర్లు ఎట్లా పడతాయి అనేది నాకు అర్థమే కాదు. మీకు ఇట్లా ఏమైనా ఎటువంటి తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో పెట్టులు ఇది ఫేక్ రియల్ ఇట్లా ఎందుకు వస్తాయి అసలు అనేది. సరే ఇదంతా పక్కన పెడితే ఇవాళ మనకు లాస్ట్ ఆర్డర్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో ఉన్న వావ్ మోమో రెస్టారెంట్ లోకి అయితే పడ్డది. తీసుకొని పోయి కస్టమర్ కి ఇచ్చేసిన. ఇంతటితోటి మన ఆర్డర్ కస్టమర్ కి ఇచ్చేసడైతే అయిపోయింది. డ్యూటీ కొట్టుడు కూడా అయిపోయింది. పైసలు ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ పెడుతున్నా చూడండి.